లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. ఇంతవరకు మాఘపురాణంలో మాఘస్నానం చేయడం వలన గంధర్వునికి పులిముఖం పోయి సుందర రూపం రావడం, గురుపుత్రికకు వైదవ్యం తొలగి సుమంగళి అవడం గురించి, గురుద్రోహం చేసిన సుమిత్రునికి వైకుంఠ ప్రాప్తి కలగడం గురించి తెలుసుకున్నాం. ఈరోజు పాప విమోచనం కలిగి కుక్క రాజుగా ఎలా మారాడో తెలుసుకుందామా? మాఘపురాణం 5వ అధ్యాయం, కుక్కకు విముక్తి కలుగుట. ఓ దిలీప మహారాజా, పార్వతీకి పరమేశ్వరుడు చెప్పిన సుమంత్రుని కథ విన్నావు కదా. పార్వతి కోరికపై పరమేశ్వరుడు చెప్పిన మరొక గాథను కూడా వివరించెదను, వినుము. మాఘమాసంలో నదీ స్నానం అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసమందు 30 రోజులు విడవక నదీ స్నానం చేసిన వారు గొప్ప ఐశ్వర్యవంతులు కాగలరు. మాఘమాసమందలి నదీ స్నానం ప్రారంభించిన తర్వాత వారు పడుతున్న కష్టములన్నీ క్రమేపీ అంతరించిపోవును. మాఘశుద్ధ చవితి నాడు భక్తి శ్రద్ధలతో మాఘమాస నదీ స్నానం చేసిన వారు వారి వారి నిర్మల హృదయాన్ని అనుసరించి శ్రీహరి కృపకు పాత్రులగుదురు. ఇక్కడ భక్తి శ్రద్ధలు, నిష్ఠ నియమాలు, ఏకాగ్రతలు ప్రధానమైనవి అని పార్వతీకి పరమేశ్వరుడు వివరించగా, పార్వతీదేవి మరలా, నాదా, లక్ష్మీనారాయణలను ఈ వ్రతం ద్వారా ఆరాధించిన ఎడల వారి యొక్క కోరికలను తీరునని చెప్పితిరి కదా. మరి ఆ మాఘమాస వ్రత విధానము, ఆ లక్ష్మీనారాయణులను ఎలా పూజించవలెనో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో ఇలా చెప్పసాగెను. దేవి, మాఘమాసమందలి శుద్ధ చవితి నాడు ఉదయాన్నే కాలకృత్యములు తీర్చుకొని నదీ స్నానం చేసి శుచిగా పవిత్రుడవ్వాలి. పిమ్మట నదీ తీరమందు గాని గృహమందు గాని మండపమును నిర్మించాలి. ఆ మండపమును సర్వాంగ సుందరంగా రంగురంగుల ముగ్గులతో అలంకరించి మండపం మధ్యలో అష్టదళ పద్మ ముగ్గును వేయాలి. లక్ష్మీనారాయణల విగ్రహాన్ని ఆ మండపం మధ్యలో ఉంచి పలు రకాల ఫలపుష్పాదులతో అలంకరించి ఆ విగ్రహాలకు గంధం పూసి పసుపు, కుంకుమ, అక్షంతలతోనూ కర్పూరము, అగరవత్తులు మున్నగు పూజా ద్రవ్యములతోనూ పూజించి ధూపదీప నైవేద్యాలను ఇవ్వాలి. పిమ్మట రాగి చెంబునొక దానిని తీసుకుని అందు స్వచ్ఛమైన నదీ నీటిని పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయని పెట్టి దానికి కొత్త వస్త్రం కప్పాలి. లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించాలి. మండపం మధ్యలో సాలగ్రామములను ఉంచి పూజించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. తదనంతరం రాగి పాత్రలోని నీటితో ఆర్ఘ్య ప్రదానం చేయాలి. పిమ్మట శ్రీమన్నారాయణ మదిలో ధ్యానించి సూర్యునికి నమస్కరించాలి. ఈ మాఘమాస వ్రతంను ఆచరించిన వారు వారి తల్లిదండ్రులను, బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను, గురువులను, పెద్దలను ఆహ్వానించి వారి సమక్షం నందు నిర్వహించినచో అధిక సత్ఫలితం పొందగలరు. వారి శుభాశిస్సులతో మరింత ఉన్నత స్థితికి పొందగలరు. ఒక సద్బ్రాహ్మణుని పిలిచి బియ్యము, బెల్లము, పప్పు, ఉప్పు, కాయగూరలు, పండ్లు ఉంచి స్వయం పాకం ఇవ్వాలి. నూతన వస్త్రములను దానం ఇయ్యవలెను. పిమ్మట మాఘపురాణమును స్వయంగా పఠించాలి లేక వినవలెను. పఠించినప్పుడు గాని వినునప్పుడు గాని చేతిలో అక్షంతలు ఉంచుకొనవలెను. పురాణ శ్రవణానంతరం ఆ లక్ష్మీనారాయణులను ధ్యానించి కొన్ని అక్షింతలను విగ్రహం పైనను మరికొన్నింటిని తన తలపైనను వేసుకొనవలెను. కావున ఓ పార్వతి, మాఘశుద్ధ చవితి నాడు మాఘస్నానం చేసి ఆ లక్ష్మీనారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమ నిష్టలతోనూ పూజించిన ఎడల ఎంతటి ఘోర పాపములైనా హరించుకొని పోవును. దీనిని నిదర్శనంగా నీకొక గాథను విన్నపించెదను, వినుము అంటూ పరమేశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పసాగెను. గౌతమ్ మహర్షి ఒకనాడు తన శిష్యగణంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి
పూజలు చేస్తూ మార్గమధ్యంలో కనపడిన సన్యాసులతోనూ భక్తి తత్పరులతోనూ భగవద్గోష్ఠులను జరుపుతూ మాఘమాసం వచ్చేసరికి కృష్ణానది తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ శిష్య బృందంతో సహా పవిత్ర కృష్ణానదిలో స్నానం చేశాడు. అది మాఘమాసం ఒకటచే నదీ తీరంన ఉన్న రావి చెట్టుకు దర్శించుకొని ప్రదక్షిణలు చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటూ శ్లోకించి ఆ చెట్టు క్రిందే కూర్చొని శ్రీ మహావిష్ణువును పూజించాడు. మాఘమాస విశిష్టతను తన వారందరికీ చెప్పి ఆచరింపజేశాడు. మాఘమాసం ఒకటంచే అక్కడ బస చేసి నిత్యము కృష్ణానదిలో స్నానం చేస్తూ పవిత్ర అశ్వత్థ వృక్షం కింద శ్రీహరిని పూజించేసాగాడు. ఇంతలో మాఘశుద్ధ దశమి రోజు వచ్చింది. అది శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజు కూడా గౌతమ్ మహర్షి రావి చెట్టు మొదట శుభ్రం చేసి అలంకరించిన ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి మామిడాకులతో తోరణాలు చిన్న మండపంను ఏర్పాటు చేసి అందు శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు నిర్వహించసాగాడు. శిష్య బృందమంతా అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారికి సేవలు చేస్తూ శ్రీమన్నారాయణ్ణి పూజించసాగారు. ఈ పూజా కార్యక్రమాన్నంతటినీ ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక ఆడకుక్క శ్రద్ధగా గమనించసాగింది. భగవంతునికి చేయుచున్న పూజాది కార్యక్రమాలన్నింటినీ రెప్పవాల్చకుండా చూస్తూ అక్కడే ఎదురుగా కూర్చొని చూడసాగింది. ఆ కుక్కను గమనించిన శిష్యులు ఒక చిన్న కర్రతో దానిని అదిలించి ఆవతలకు వెళ్ళగొట్టగా ఆ కుక్క తనకు తెలియకుండానే చెట్టు చుట్టూరా తిరిగి మరలా అక్కడికే వచ్చి కూర్చున్నది. ఈ విధంగా శిష్యులు కుక్కను అదిలించడం, అది చుట్టూరా తిరిగి మరలా వచ్చి అక్కడే కూర్చోవడం, అలా 3 సార్లు ఆడకుక్క చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయడం వలన అది మాఘమాసం అవటం వలన దాని పాపం హరించుకుపోయింది. 3వ ప్రదక్షిణం అయిన వెంటనే ఆ కుక్క కాస్త ఒక మహారాజుగా మారిపోయింది. రాజరికపు దుస్తులలో సకలాభరణములతో తలతల మెరుచుచున్న ఆ మహారాజు గౌతమ్ మహర్షి ముందు నిలబడి ముకులిత హస్తుడై వినమ్రంగా నమస్కరించగా ఈ వింతను చూసిన వారందరూ విస్తుపోయారు. అప్పుడు మహర్షి, ఓ రాజా, నీవెవరవు? నీవిట్లు కుక్కవైతివేమి? నీ వృత్తాంతమంతయు వివరించమని ప్రశ్నించాడు. ఓ తాపసోత్తమ, నేను కళింగ దేశపు మహారాజా చంద్రవంశరాజును. నా పేరు జయచంద్రుడు. అన్ని విద్యలందు ఆరితేరి అంతులేని ప్రావీణ్యతను సంపాదించాను. నా పరిపాలన ధర్మమునకు న్యాయమునకు దయా దాక్షణ్యములకు కొదవలేదు. మిక్కిలి ధర్మయుక్తంగా ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను. గోభూ హిరణ్యాది దానములను అన్నింటినీ చేశాను. ప్రజోపయోగం కార్యక్రమాలన్నింటినో చేశాను. చెరువులు బావులు తవ్వించాను. మొక్కలు నాటించాను. సత్రములు కట్టించాను. అన్నదానములు తిలాదానములన్నింటినో చేసి తిని పశుపక్షాదులకు కూడా ఆశ్రమం కల్పించాను. పుణ్య కార్యక్రమాలన్నింటినో చేశాను. అనేక దేవాలయాలు దేవతా విగ్రహాలను చేయించాను. యజ్ఞయాగాదులన్నింటినో చేశాను. విద్యాలయాలను కట్టించాను. చేయవలసిన అన్ని పుణ్య కార్యక్రమాలు చేశాను. అయినా నాకు ఈ కుక్క జన్మ రావటానికి కారణం లేకపోలేదు. చెప్తాను వినండి. ఒకనాడొక ఋషిశ్రేష్ఠుడు నా రాజదర్బారుకు వచ్చి, రాజా, నేను ఒక యాగం చేయ తలపెట్టి తిని యజ్ఞము చేయుటకు మాటలు కాదు కదా, దానికెంతో ధనము అవసరం అవుతుంది. కావున ధనావసరానికై నీ వద్దకు వచ్చాను అన్నాడు. అంతట నేను ఆ మునిశ్రేష్ఠునికి సకలోపచారాలు చేసి ఉచిత రీతిని సత్కరించి, స్వామి, మీరు చేయబోవు యజ్ఞమేమిటో తెలుసుకోవచ్చునా అని అడిగినాడు. అంతటా ఋషిపుంగవుడు, రాజోత్తమ, నేను కొన్ని రహస్య విషయాలు చెప్పెదను వినుము. ఈ నెలయందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. నాటి నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఆనాడు సూర్యోదయంకు ముందర నీవు ఏదైనా నదిలో స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించి మాఘమాస మాహాత్యం చదువుట గాని చదివించుకొని వినుట గాని
చేసినచో నీకు వైకుంఠ ప్రాప్తి కలగగలదు. అశ్వమేధ యాగం చేసినంత ఫలము కలుగును. తీర్థయాత్రలు, దాన ధర్మాలు చేసినంత ఫలము సిద్ధించును. మాఘశుద్ధ సప్తమి ఆదివారం కానీ, దశమి ఆదివారం నాడు కానీ, మాఘశుద్ధ పౌర్ణమి నాడు కానీ ఉదయాన్నే మాఘస్నానం ఆచరించినచో ఎంతటి ఘోర పాపములనైనా విముక్తి కాగలవు. ఇది సత్యము. మాఘమాసం అంతటికీ ప్రత్యేకత కలదు. ఇతరుల జాతుల వారు మాఘమాస వ్రతాన్ని చేసినచో వారు మరుజన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తగలరు. కావున నీవు కూడా ఈ మాఘమాస వ్రతము చేసి ధన్యుడు కమ్మని సలహా ఇచ్చాడు. మాఘమాస మాహాత్యం తెలియని నేను ఆ ముని సత్తువతో, ఏమిటి, మాఘమాస వ్రతం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందా? చేసిన పాపాలన్నీ పోతాయా? ఇదంతా నేను విశ్వసించాలా? ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఏం మునీశ్వర, నేనేమైనా మూర్ఖున్నా నువ్వు చెప్పినవన్నీ నమ్మటానికి అంటూ ఎగతాళి చేశాను. ఇవన్నీ అతిశయోక్తులు కానీ మరొకటి కాదు అంటూ ఆయన మాటలను కొట్టి పారేశాను. నేను ఏమి చెయ్యను, నేను చేసే పనులే నన్ను కాపాడుతాయి అంటూ గర్వంతో విర్రవీగాను. ఈ నీతి బోధలు మరెవరికైనా చెప్పండి, నాకు కాదు అంటూ చులకనగా తీసి పారేశాను. ఆ ముని సత్తముని అహం దెబ్బతిన్నది. కోపం వచ్చింది. సరే రాజా, నేను నీ మేలు కోరి చెప్పదలుచుకున్నాను, చెప్పాను. తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళిపోబోయాడు. అంతట నేను ఆయన్ను బ్రతిమలాడి ఆయనకు కావలసిన ధనం ఇచ్చి సగౌరవంగా పంపివేసి తిని పిమ్మట నాకు వార్ధక్యం సమీపించి మరణించి తిని అప్పటి నుంచి వరుసగా 7 జన్మల నుండి కుక్క జన్మ ఎత్తుతూనే ఉన్నాను. మీరు చేయు పూజాస్థలం చుట్టూ ప్రదక్షిణం చేయగానే మరలా నాకు ఈ పునర్జన్మ వచ్చింది. నా రాత ఇంతకాలానికి తిరగబడింది. విధివ్రాత తప్పించనెవరి తరం కాదు. ఇన్ని జన్మల నుండి లేనిది నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ప్రాప్తించుటకు కారణమేమై ఉండునో తెలియకున్నది. కావున మీకు తెలిసినచో నాకు వివరించండని గౌతమ్ మహర్షిని వేడుకున్నాడు. గౌతమ్ మహర్షి తన మేధస్సుతో చూసి, రాజా, మాఘమాసం దాని విశిష్టత నీవు చులకన భావంతో ఉండటం వల్లనే నీకు ఆ కుక్క జన్మ సంక్రమించింది. కానీ నేడు అదే మాఘమాసమున అదే వ్రతం జరుగుతుండగా నీకు తెలియకుండానే నీవు ముమ్మారు ప్రదక్షిణలు చేసి ఫలితంగా నీకు మరల రాజయోగం సిద్ధించినది. మేము చెయ్యబోవు మాఘమాస వ్రత నైవేద్యమును తినటానికే నీవు వచ్చితివి. కానీ మా శిష్యులు ఆదలించుటలో తెలియకుండానే నీవు ప్రదక్షిణలు చేసితివి. దాని ఫలితమే ఈ రాజజన్మ. మాఘమాసం నందు శ్రీమన్నారాయణునికి వ్రతం చేసినచో, చూసినచో, పఠించినను, విన్నను ఎంతట పుణ్యం ప్రాప్తిస్తుందో అనుభవపూర్వకంగా గ్రహించితివి కదా. తెలియకుండానే ఇంతటి మహాపుణ్యం లభిస్తుంటే ఇక మాఘమాస వ్రతాలు, దాన ధర్మాలు మున్నగువి ఆచరించినచో ఎంత పుణ్యం వస్తుందో ఊహించగలవా అంటూ రాజుకు విన్నవించుచుండగా పక్కనే ఉన్న చెట్టు తొర్రలో నుండి ఒక కప్ప బెకబెకమంటూ గౌతమ్ మహర్షి పాదములపై పడి బెకబెకమంటూ గెంతుతూ అరుస్తూ మండపం వద్ద వచ్చి శ్రీమన్నారాయణ చిత్రపటాలను, విగ్రహాలను చూస్తుండగానే అది ఒక అందమైన నవయవ్వన తపస్వినిగా మారిపోయింది. ఆ కప్ప మునికన్యగా మారిపోవడాన్ని చూసిన గౌతముడు ఆశ్చర్యచకితులయ్యాడు. ముగ్ధ మనోహర రూపంలో ఉన్న ఆ మునికన్య అటు ఇటు చూసి గౌతమ్ మహర్షి వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది. గౌతముడు ఆమెను దీవించగానే ఆమెకు తన పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చింది. అంతటా గౌతముడు ఆమెతో, తపస్విని, నీవెవ్వరవు, నీ పేరేమిటి, నీ వృత్తాంతమంతయు వివరింపమని ప్రశ్నించాడు. కుక్కకు పాప విమోచన పొంది రాజుగా మారడం ఈరోజు కథలో విన్నాం కదా. కప్ప మునికన్యగా ఎందుకు మారిందో ఆ వృత్తాంతం రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్యారాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు
ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.